ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారని నమ్ముతున్నాం. 13వ తారీఖు జూన్ మాసం 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. యేసు వారి చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పాను. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. ఈ వాక్యము యాయీరు జీవితంలోని ఒక అత్యంత క్లిష్టమైన క్షణంలో చెప్పబడిన మాట. యాయీరు కుమార్తె మరణించిందని ఒక వార్త వచ్చింది. అతని ఆశలన్నీ కూడా కోల్పోయాయి. నిరాశలో అతనున్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 2 మాటలు చెప్పారు. మొదటిది భయపడకు, రెండవది నమ్మిక మాత్రం ఉంచు. ఈ రోజున మనకి కూడా ఈ 2 మాటలు మనకి ఎంతో అవసరమై ఉన్నాయి. మనల్ని భయపెట్టే వార్తలు అనేకమైన వస్తూ ఉంటాయి, కానీ దేవుని వాక్యం మాత్రమే స్థిరమైంది. యాయీరు ఇంటి నుంచి వచ్చిన వార్త చెప్పారు, నీ చిన్న కుమార్తె చనిపోయింది. మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి వార్తలు వస్తూ ఉంటాయి కదా. మీ పరిస్థితి మారదు, మీ కుటుంబం ఇంతే, ఇంకా ఆరోగ్యం బాగుపడదు, ఇంకా అయిపోయింది, మీ పని ముగిసిపోయింది అనే మాటలు ఎదురవుతున్నాయా? ఇంకా మీ పిల్లలు బాగుపడరు అంటున్నారా? సాతాను ఎప్పుడు కూడా భయపెట్టే మాటలు, వార్తలే పంపిస్తూ ఉంటాడు. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆకాశం భూమి గతించినా కానీ నా మాటలు గతించు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. దేవుడు చెప్పే మాట జీవపు వార్త, జీవాన్నిచ్చే వార్త, నీకు ధైర్యాన్నిచ్చే మాటను ప్రభు చెప్తాడు. ప్రభు చెప్పిన మాట భయపడకు, భయపడకు. ఎందుకంటే భయం హృదయంలో ఉంటే ఇంక విశ్వాసం పనిచేయదు. భయం మనిషిలో ఉన్నప్పుడు ప్రార్థన చేయలేడు. దేవుని వాగ్దానాల విషయంలో సందేహం వస్తుంది. అద్భుతాలను ఇక నమ్మలేడు. అందుకే ప్రభు చెప్తున్న మాట భయపడకు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. దానియేలు సింహ బోనులో ఉండగా భయపడలేదు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు వెనుకడుగు వేయలేదు. మరణఛాయల లోయలలో నడిచినప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు తోడే అన్నాడు. ఏ అపాయం కూడా ప్రభు మనకి రానిచ్చే దేవుడు కాదు ఆయన. మీ పరిస్థితులు ఈ రోజున చచ్చిపోతున్నట్లుగా అనిపించవచ్చు. ఇక పరిస్థితులకు బాగుపడవు, ఇంతే అనుకుంటున్నారేమో. యాయీరు కుమార్తె అప్పటికే చనిపోయింది, గుర్తుపెట్టుకోండి. మనుషుల దృష్టిలో కథ ముగిసిపోయింది, అవకాశం చేజారిపోయింది, ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోయినాయి. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆమె చనిపోలేదు, ఆమె నిద్రించుచున్నది. ఆమె నిద్రించుచున్నది. ఎక్కడైతే మనము ఆశలు వదిలేసుకుంటామో అక్కడ దేవుడు కొత్త ప్రారంభాన్ని దేవుడు మనకిస్తాడు. లాజరు 4 రోజులు సమాధిలో ఉన్నాడు, కానీ ప్రభు చెప్పాడు, నమ్మిక మాత్రం ఉంచు, నువ్వు గొప్ప మహిమను చూస్తావు. నేనే పునరుత్థానం, జీవము నేనే అన్నాడు ప్రభువారు. అవును, ఆ జీవము కలిగిన దేవుడు అబ్రహాము జీవితంలో 100 సంవత్సరాలు గతించిపోయినా సరే అబ్రహాముకి కుమారుని దేవుడు దయచేశాడు. అసలు 100 సంవత్సరాల వయసులో బిడ్డలు కలుగుతారా? అబ్రహాము ఆశలన్నీ అడియాశలైపోయిన సమయంలో దేవుడు కుమారుని ఇచ్చాడు. దేవుని ప్రణాళికలు ఎప్పుడు కూడా చచ్చిపోవు. మనుషులు జారిపోయింది అనుకున్న సమయంలో దేవుడు ప్రారంభిస్తాడు. నమ్మిక మాత్రం ఉంచండి. ఈ రోజున మీ పరిస్థితి ఈ రీతిగా ఉన్నదేమో, నమ్మిక మాత్రం ఉంచండి. నీ పరిస్థితి వైపు చూడొద్దు, ప్రజల మాటలు వినొద్దు, భయానికి అవకాశం ఇవ్వద్దు. మీ దృష్టిని ప్రభు మీద ఉంచండి. పేతురు నీటి మీద నడిచినప్పుడు ప్రభువుని చూసినంత సేపు కూడా నడిచాడు. ఎప్పుడైతే గాలిని, సముద్రము, నీటి యొక్క అలలను చూశాడో మునిగిపోసాగాడు. అప్పుడు అల్ప విశ్వాసం వచ్చింది. ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహించావు? ఈ రోజున మీకు మీ పరిస్థితులను చూసి సందేహం వస్తుందంటే నువ్వు నీ పరిస్థితులను చూస్తున్నావు, ప్రభుని చూడలేకపోతా ఉన్నావు. ప్రభు వైపు చూడండి. విశ్వాసం నాకు కర్త ఆయన, నిన్ను నడిపించే దేవుడు ఆయన. నువ్వు నమ్మిక ఉంచినప్పుడు నీ జీవితంలో అద్భుతాలకు ద్వారాలని మీరు తెరుస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు యాయీరు ఇంటికి వెళ్ళి మార్కు సువార్త 5వ అధ్యాయం 41 తలితాకుమి అన్నాడు ఆయన. అంటే ఏంటో తెలుసా? చిన్నదాన లెమ్ము అని అర్థం. వెంటనే ఆ బిడ్డ బాలిక లేచింది. విశ్వాసం ఉన్న చోట మరణం జీవముగా మార్చబడుతుంది. విశ్వాసం ఉన్న చోట కన్నీళ్లు సాక్ష్యాలుగా మార్చబడతాయి. విశ్వాసం ఉన్న చోట ఓటమి విజయముగా మార్చబడుతుంది. మూయబడిన ద్వారాలు తెరుచుకుంటాయి. ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ విశ్వసించే వానికి సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. ఈరోజు నీ వాక్యం ఏంటనే మీలో భవిష్యత్తును గురించిన భయం ఉందా?
ఉద్యోగాల గురించి భయం ఉందా? ఏమైపోతామో, ఉద్యోగాలు పోతున్నాయి చాలా మందికి. కుటుంబ భయం, ఎలా పోషించబడతాం అనుకుంటున్నారా? అనారోగ్య భయం, ఈ యొక్క రోగం నుంచి బయటకు పడతామా అనే భయాలు మీ జీవితంలో ఉన్నాయా? ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? భయపడద్దు. నీ ప్రార్థన చచ్చిపోలేదుగా, నీ దర్శనం చచ్చిపోలేదుగా, నీ పిలుపు చచ్చిపోలేదు. నీ కుటుంబం ఇంకా నిలిచి ఉంది. గుర్తుపెట్టుకో. యాయూరు కుమార్తెను సజీవంగా లేపిన దేవుడు ఈ రోజున నీ జీవితాన్ని, నీ ఆశలను కూడా దేవుడు సజీవంగా నిలబెట్టగలిగిన దేవుడు ఆయన. నీ భయాన్ని విడిచిపెట్టు. వార్తలను వినడం కాదు, అస్తమాటు వాళ్ళేం చెప్తారు వీళ్ళేం చెప్తారు కాదు. వాక్యాన్ని నమ్ము. పరిస్థితుల వైపు చూడొద్దు, ప్రభుని చూడండి. నమ్మకం మాత్రం ఉంచండి. విశ్వాసం అంటే ఏంటంటే పరిస్థితులు మారకపోయినా దేవుని నమ్మటం. కన్నుల ముందు చూసేదానికంటే కూడా దేవుని మాటను విశ్వాసం ఉంచటం. ఆలస్యం జరుగుతున్న దేవుని ప్రశ్నించకుండా ఎబ్రిల్ రాసిన పత్రికలు ఈ మాట చెప్తాడు. 11:1 విశ్వాసం అనేది విశ్వసించుచున్న వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవి అన్నట్టుకు రుజువైనది కదా. ఇంకా నీ కళ్ళ ముందు ఏమీ కనిపించకపోయినా దేవుని నమ్ము. నువ్వు విశ్వసించినప్పుడు మరణం ఓడిపోతుంది. నీ నిరాశ ఆశగా మారుతుంది. ద్వారాలు తెరవబడతాయి. ప్రభువారు ఒక్క మాట సెలవిస్తే చాలు, నీ పరిస్థితి మారిపోతుంది. భయపడొద్దు, నమ్మకం మాత్రం ఉంచండి. మీ ఇంటి పరిస్థితిని అంతా ప్రభు పైన వేయండి. నీ ఆరోగ్య పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి ఏదైనా సరే ప్రభుతో చెప్పండి. మనుషులు నీ ఆశలను చంపేసే మాటలు మాట్లాడతారు, నేను నిలువున నరికేసే మాటలు మాట్లాడతారు. వద్దు, మనుషుల వైపు మాటలు కాదు, పరిస్థితులను చూడొద్దు, వాస్తవాలను కాదు ఎతకాల్సింది. దేవుని యొక్క మాట మీద విశ్వాసం ఉంచండి. మీ జీవితంలో కొన్ని వార్తలు, కొన్ని మాటలు, మనుషుల యొక్క మాటలు మీ విశ్వాసాన్ని కూల్చేశాయా? నీ ప్రార్థన మోగపోయిందా? ప్రభు మాట మీద నిలబడండి. ప్రభు మాట పైన నిలబడండి. యాయీరికి 2 మాటలు వినపడుతున్నాయి. బయట నుంచి వినపడే మాట ఏంటో తెలుసా? మనుషుల మాటలు. చచ్చిపోయింది కుమార్తె. ప్రభు చెప్తున్నాడు, నమ్మకం మాత్రం ఉంచు. యాయీరు ప్రభు మాట మీద నమ్మకించాడు గనుకనే ప్రభు యాయీరు ఇంటికి వచ్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు కలుగ చేసుకోవాలి అంటే నిన్ను భయపెట్టే మనుషులు నీకు సహాయం చేయలేరు. నిన్ను తొందర పెట్టే మనుషులు నీకు సహాయం చేయలేరు. ప్రభు మాట మీద నమ్మకించండి. ప్రభు నీ జీవితంలో అడుగు పెడతాడు. ఆయన కలగ చేసుకుంటాడు. ఆయన నీ ఆశలను తిరిగి ఆయన చిగురింపు చేస్తాడు. ఒక్క క్షణంలో అక్కడ పరిస్థితి అంతా కూడా మారిపోయింది. యాయీరు కుమార్తె సజీవంగా లేచి కూర్చుంది. అంతకుముందు అందరూ అపహాస్యం చేశారు ప్రభుని. ఆమె చనిపోతే లేవమంటున్నాడేంటినా, ఆమె నిద్రపోతుంది అంటున్నాడేంటి అన్నారు. ఒక్క క్షణంలో ఆమె లేచి కూర్చోగానే వారి నోళ్లు మోగిపోయినాయి. మనుషుల మాటలు ఎప్పుడు కూడా అలాగే ఉంటాయి. మనుషుల మాటను లక్ష్య పెట్టద్దు. నీ జీవితంలో దేవుని యొక్క కార్యం జరగాలి అంటే ప్రభు యొక్క మాట మీద నమ్మకించు. నీ ప్రార్థన వృధా కాదు, నీ ప్రయాసలు వృధా కాదు. దేవుడి నీ జీవితంలో అద్భుతం జరిగించబోతా ఉన్నాడు ఆయన. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్. మహోన్నతమైన స్థలములలో నివసించి మా ప్రభా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈనాటి వాక్యం ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, మనుషుల మాటలే అనేక సార్లు వినిపిస్తూ ప్రభా, నిరాశతో అయిపోయిన ప్రభా, జీవం లేని జీవితాలతో జీవిస్తున్న ప్రజలతోనూ మాట్లాడుతున్నాం. భయపడద్దు, నమ్మక మాత్రం ఉంచు. ఆశలు చచ్చిపోయిన చోట నీవు తిరిగి జీవాన్ని చిగురింపచేసే దేవుడు అని నిబిడలేదుగో ప్రభా, విశ్వసిస్తూ ఉన్నారయ్యా. నిబిడల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. నీపైన ఆధారపడే హృదయాలు నిబిడలకు మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. భయముతో కట్టిపడేసే ప్రతి పరిస్థితుల నుంచి కూడా నిబిడలు లేవనెత్తండి. వాక్యంతో నిబిడల్ని ధైర్యపరచండి ప్రభా. ఆలస్యం జరుగుతున్న నీపైన ఆధారపడే హృదయాలు నిబిడలకు మీరు అనుగ్రహించండి, మీరు బలపరచమని అడుగుతూ మరొకసారి నూతనమైన చిగురు ప్రభా నిబిడల జీవితాల్లో చిగురించడానికి సహాయం చేసి నడిపించండి. ఈ దినమంతా కూడా మంచి నడిపింపును, ఆత్మీయమైన ప్రభా సంతోషం, ఆనందంతో నిబిడల్ని బలపరచండి. మీరు చేస్తున్న ప్రయాణాల్లో నీ కాపుదల భద్రతను ఉంచండి. ఆరంభిస్తున్న ప్రభా ప్రతి నూతన కార్యాల్లో మీరు తోడేని నడిపించమని అడుగుతూ కుటుంబాల చుట్టూ, బిడ్డల చుట్టూ నీ కంచి వేయండి దేవా. అనారోగ్యంతో వారిని జ్ఞాపకం చేసుకునండి, బలపరచండి. స్వస్థత, విడుదల, ఆరోగ్యం నీ బిడ్డలకు మీరు దయచేయండి నాయన. మరొకసారి ఇదిగో మన ప్రభా నూతనంగా మరి పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకుంటున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకమైన నీ దేవుని ఆశీర్వాదం నీ బిడ్డలపైకి మీరు కుమ్మరింపచేయమని, సమాధానం, నెమ్మది కొరకు వెతుకుతున్న వారి జీవితాలలో మీ నెమ్మదిని దయచేయండి. వారి హృదయాలలో గొప్ప సమాధానంతో మీరు నింపి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు కృప అయినా ఇదిగో నీ బిడ్డల జీవితాలు మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డలను ఆశీర్వదించి దీవిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.